హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోనే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన వరలక్ష్మి గారు పొంగనూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ జర్నీ, జ్ఞాన అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇంతటి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను ఆహ్వానించిన మీకోసం ఛానల్ వారికి వేల వేల కృతజ్ఞతలమ్మా. మాస్టర్స్, ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. వేలల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి. సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మన అంతరంగంలోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. కళ్ళద్దాలుంటే తీసి పక్కన పెట్టండి మాస్టర్స్. ఏ ఆలోచనలు వద్దు, శ్వాస గురువు వెంటే మన ప్రయాణం చేద్దాం. ముందుగా ఈ జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకు అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుందాం. భూదేవి మాతకి, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, విశ్వం మాతకి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేద్దాం. ఇంత గొప్ప ఆత్మ విద్యను మనకు అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారి పాదపద్మములకు అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుంటూ వారిని ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పరమ గురువు మండలిని, సప్త ఋషులని, ఏంజల్స్ ని, ఏలియన్స్ ని, హాస్టల్లో 7 లోకాలుండే దేవీ దేవతలందరినీ కూడా ప్రేమపూర్వకంగా, వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆహ్వానించుకుందాం. వారికి మన అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుందాం. శ్రీ మహావతార్ బాబాజీ గారికి, సదానంద యోగి మహారాజ్కి, బుద్ధ భగవానునికి, రమణ మహర్షికి, కాసిరెడ్డి నాయనకి, పాకాలపాటి గురువు గారికి, చివటం అమ్మగారికి, లాహిరి మహాశయులకు, యుక్తేశ్వర గిరి గారికి, పరమహంస యోగానందుల వారికి, క్రియాయోగ పరంపర గురువులందరికీ, నీమ్ కరోలి బాబా గారికి, మెహర్ బాబా గారికి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి, లక్ష్మీమాత, పార్వతీమాత, సరస్వతి మాతలకు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అనస్తాసియా మేడం యొక్క చైతన్య శక్తిని, దీనా మిరియం యొక్క చైతన్య శక్తిని కూడా ఆహ్వానించుకుందాం. వారికి మన అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేసుకుందాం. ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారందరినీ కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మన పూర్వీకులందరికీ కూడా అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేస్తూ ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఎంతో అద్భుతంగా సహకరిస్తున్న మన ఈ శరీరానికి, ఈ శరీరంలోని అణువణువుకు, కణకణానికి, ఈ శరీరంలోని ప్రతి ఒక్క అవయవ భాగానికి వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అద్భుతంగా సహకరిస్తున్న మన మనస్సుకు కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అద్భుతమైన ఈ సమయానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే
నమః. వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరతమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మనకు ప్రత్యక్ష భగవానులైన సూర్య భగవానునికి, చంద్ర భగవానునికి అనంత శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలను తెలియచేస్తూ వారిని కూడా ఈ సెక్షన్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇంకా ఎవరెవరైతే దివ్యాత్మ స్వరూపులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలనుకుంటున్నారు, ఇవి వినాలనుకుంటున్నారు, వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇదంతా కూడా పత్రిజీ గారే ఈ పరికరం ద్వారా పలికిస్తున్నారు మాస్టర్స్. ఇక్కడ నేనంటూ ఏమీ లేను. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్ కన్నమయ్య సంకీర్తనతో ఈ ధ్యానాన్ని ముగిస్తాను. నిత్య పూజలివిగో నిరచననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. తనువి గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. తనువి గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. కనుగొను చూపులే ఘనదీపాలట. కనుగొను చూపులే ఘనదీపాలట. తనలో ఉన్న అంతర్యామికి కనుగొను చూపులే ఘనదీపాలట. తనలో ఉన్న అంతర్యామికి నిత్య పూజలివిగో నిరచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. పదములే మంత్రములట పాదైన నాలికే కలకలమను పెడి గంటయట. పదములే మంత్రములట పాదైన నాలికే కలకలమను పెడి గంటయట. నలువైన రుచులే నైవేద్యములట. నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివిగో
నెరచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో గమన చేష్టలే అంతరంగ గతియట గమన చేష్టలే అంతరంగ గతియట అమరిన తమిగల జీవుడే దాసుడట అమరిన ఊర్పులే ఆలవాటములట అమరిన ఊర్పులే ఆలవాటములట క్రమముగ శ్రీ వెంకట రాయునికి అమరిన ఊర్పులే ఆలవాటములట క్రమముగ శ్రీ వెంకట రాయునికి నిత్య పూజలివిగో నెరచినను ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ఆఖరి ఒక్క సెకండ్ మాస్టర్స్ ఎవరు కళ్ళు తెరవద్దండి మనలోకి మనం అంతరంగ ప్రయాణం చేస్తున్నా ఎరుకలోనికి రండి మాస్టర్స్ మనలోకి మనం వద్దాం రండి మాస్టర్స్ 5 4 3 2 1 0 నవ్వుతూ మీ అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి మాస్టర్స్ అద్భుతమైన ఈ ధ్యానానికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ మీరు రోజు నాతో మాట్లాడాలనుకుంటున్నారు నేను వెళ్ళిపోతున్నాను ఈ రోజు ఎవరెవరైతే ఏమన్నా ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగండి మాస్టర్స్ ఇంకా కొన్ని అనుభవాలు ఉండేది మళ్ళీ నేను చెప్తాను ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే ఫస్ట్ మాట్లాడండి మాస్టర్ సరిత గారు అంటే వారి భావనలతో ఎలా వండింటారో వాటి ప్రభావం అనేది మనం చూస్తూ ఉంటామమ్మా ముందు కాలము పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళమ్మా అంటే ఒక వంట చేసినప్పుడు గాని ఇది చేసినప్పుడు భగవంతుని నామస్మరణం చేస్తూ గాని ఒక లలితా సహస్రనామమో విష్ణు సహస్రనామమో లేదా వాళ్ళకు తోచిన పాటలో ఒక భక్తి భావంతో వండేవారమ్మా ఆ వండినప్పుడు దాని ప్రభావం తినే వాళ్ళ పైన చూపిస్తుంది అనమాట ఉంటుంది ఆ భావనలు ఆలోచనలు కూడా వాళ్ళల్లో అవే నింపుతాయి అలా ఉండేది కదమ్మా పత్రి సార్ కూడా మనకి ఇదే బోధించారమ్మా వంట వండేటప్పుడు ఒక మంచి భావనలతో ఆలోచనలతో ఆ వంట చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది థ్యాంక్ యూ మా అనుకుంటున్నారమ్మా మేడం ఇంకొకటి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత సాధన స్టార్ట్ చేశారు కదా ఎప్పుడైనా బ్రేక్ కానీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు చేస్తూ ఉండేదాన్ని ఒక 1 వీక్ అట్లా ఊరెళ్ళి రావాల్సి వచ్చింది అప్పటి నుంచి కొంచెం మళ్ళీ ట్రాక్ లో పడలేకపోతున్నాను అట్లా చేద్దాంలే ఇంతకు ముందు ఉన్నంత డెడికేటెడ్ గా చేయలేకపోతున్నాను అనమాట ప్రాపంచికంగా వెళ్ళిపోతుంది థాట్ ఓకే అలాగే మేడం అంటే మీ ఏజ్ ఎంతో అంతసేపు కళ్ళు మూసుకుని కూర్చునేది చేయాలి అంటారు కదా అది చేయట్లేదు బట్ మిగతా అన్ని నార్మల్ గా మీరు చెప్పినట్టు ధ్యాస పెట్టి చేస్తున్నాను ఏ పని చేస్తున్నా కూడా కాకపోతే మార్నింగ్ మెడిటేషన్ కూర్చోట్లేదు అదే నేను చెప్తున్నాను అది కూడా ధ్యానమే
ఓకే. ఓకే. ఒకటి అర్థమైంది నీ మేడం. ఆలోచనలు ఎలా వస్తున్నాయో నువ్వు గమనిస్తున్నావు. అవునా? హ్మ్. అంటున్నారు కదా! హ్మ్. ప్రాపంచికంలో పడినానమ్మా, నా మాటలు ఇది అన్ని అవును. కూడా మార్పు వెళ్తుంది. వస్తున్నాయని గమనించుకుంటేనే కదా మీకు తెలుస్తుంది కదా నాన్న. తెలుస్తుంది. ఆ! మీ కరెక్టే మాటలు, మీ మేడం. ప్రవర్తన అన్నీ మీరు గమనించుకోవటం వల్ల తెలుస్తాంది కదా! హ్మ్. ఆ గమనించడం కూడా ధ్యానమే కదా నాన్న. ఆ గమనిక లేకపోతే నువ్వు అవును. యథావిధిగా అట్లే వెళ్తావు కదా! అంటే నువ్వు ఎరుకతో ఉండవు. ఓకే. ఎరుకతో ఉండావు. నిన్ను నువ్వు గమనించుకుంటున్నావు. నేను పొరపాటు ఇదిలో చేస్తున్నాను, తప్పు చేస్తున్నాననే భావన నీకుంది. మళ్ళీ నేను హ్మ్. ధ్యానాన్ని పట్టుకోవాలనే ధ్యాసుంది. హ్మ్. నాకు కోపమొస్తాందనో, లేకపోతే వాళ్ళ హ్మ్. ప్రభావానికి నేను అవును. లోనైతున్నానో అనేది కూడా అబ్జర్వేషన్. నీకెరుకుంది. హ్మ్. ఎరుకుంది. హ్మ్. ఇదంతా నేను అవును. ధ్యానం లేకపోవటం వల్లే నేను మళ్ళీ ఈ ట్రాక్‌లో పడినాను అని మీరనుకుంటున్నారు. కదమ్మా! ఆ! అంతే కదా! యెస్. ఆ! అవును. అప్పుడు ఈ భావన కాకోకుండా ఇప్పుడు మీకు ఏదైనా కానిమ్మా, ఒక కోపమే వచ్చిందో, ఒక అహంకారమే వచ్చిందో, ఈర్ష్య వచ్చిందో ఏదన్నా అయిపోయినమ్మా, వచ్చింది కదా! దాన్ని గమనించండి. అంటే ఏ దాని వల్ల నాకు ఈ కోపం వస్తాంది? ఇంట్లో ఏదో జరిగింటుంది. దానివల్లే వస్తుంది. హ్మ్. కానీ ఆ సిట్యుయేషన్‌ని గుర్తు చేసుకోండి. ఇక్కడ నాకెందుకు కోపం వస్తుంది? ఏం జరిగింది? దాన్ని అన్ లోతుల్లోకి వెళ్ళండి తల్లి. ఆ కోపంలోకి, ఆ సిట్యుయేషన్‌కి మీకు ఏదన్నా సంబంధం ఉందా? అంటే మనం గత జన్మలో కొన్ని చేసుంటామమ్మా. ఆహ్, స్ అవి సంస్కారాలంటే ఉత్తమమైనటివని కాదు. అవి మనకి కొన్ని అడ్డుపడుతుంటాయి. మనం హ్మ్. ముందుకెళ్ళకోకుండా కొన్ని అడ్డుపడుతూ యెస్. ఉంటాయన్నమాట. ఆ సంస్కారాలేమన్నా మేలుకొని నాకీ కోపమొస్తుందా? ఇక్కడ నేనేమన్నా తప్పు చేశానా? నన్ను నేనేదన్నా మార్చుకుండేది ఉందా? ఆ విషయంలో యెస్ వాళ్ళు మ్యామ్. చెప్తుండే మాటలు కరెక్టేనా? ఒక్కసారి పరిశీలన హ్మ్. చేసుకున్నాను. అది మీ ఇద్దరి ఓకే. ఆలుమగల మధ్య అయ్యుండొచ్చు, బయట వ్యవహారమే అయ్యుండొచ్చు, బంధువులతో అయ్యుండొచ్చు, ఏదైనా సరే. హ్మ్. అది ఒక్కసారి నువ్వు గమనించుకున్నావంటే, ఏ దాని వల్ల నాకు కోపమొస్తాండేది అని గమనించుకున్నావంటే, నీకక్కడ అర్థమైపోతుంది. ఓహ్! ఇదేదో నా సంస్కారమేను. అక్కడ వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని మీకే తెలుస్తుంది. ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తాను నాన్న. నాదే చెప్తాను. మా ఓకే. అబ్బాయి అంటే మా అబ్బాయి ఉన్నప్పుడు నేను చెప్తుండేది బతికున్నప్పుడు. ఆయన మరణించి 1.5 సంవత్సరం అయితాంది బాబు. బాబు ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళు అక్కడికి అంటే మేము వేరుగా ఉంటాం. వాళ్ళు వేరుగా ఉంటారమ్మా. ఎందుకంటే నాకు ఈ ధ్యానం పిచ్చి వల్ల నాకు ఇంకెవరి ఇది వద్దు. నేను అందరికి చేయాల్సిన ధర్మం అందరికి చేసేసాను. ఇంక నన్ను వదిలేయండంటే నాకు సెపరేట్‌గా ఒక పిరమిడ్‌ను, ఇల్లు అంతా నిర్మించి మా బాబు నాకిచ్చాడు. నీకు నచ్చినట్లుగా నువ్వు బతుకు హ్యాపీగా ఉండు నేను చూసుకుంటాను అని. ఒక కారణం వల్ల వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాడు. రమ్మంటే వెళ్ళాను. అక్కడ బాబు లేడు. మా వారును, మా కోడలు, వాళ్ళ అమ్మగారు, నేను ఉన్నామనమాట. ఏదో సహజంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ నా ప్రమేయం లేకోకుండా నేను అడ్డపన్నాను మా ఆయనకి. అది అసలుకి అడ్డుపడవలసిన సమయం సందర్భం కూడా ఆడేం లేదు. అది వెంటనే ఏదో మాటొచ్చేసింది. అంటనే మా వారు అంటే అక్కడ గురువులు పలికిస్తారు మా వారి ద్వారా. "ఏయ్! నీకు ఇది గాదు. నువ్వు ఏదో గమ్మునుండు" ఏదో అన్నారమ్మా. వెంటనే ఎరుకొచ్చింది. అరే! కరెక్ట్ కదా! అసలుకు ఇక్కడ నా ప్రమేయం లేకుండా నేనెందుకు ఇదన్నాను అని వెంటనే ఎరుకొచ్చి ఏం చేశానంటే నేను సైలెంట్ అయిపోయాను. అక్కడ నాకెటువంటి బాధ లేదమ్మా. అయ్యో! మా వియ్యపురాల ముందర నన్ను మా ఆయన ఇట్లన్నాడే, నా కోడల ముందర ఇట్లన్నాడే ఆ ఇది లేదు నాకు. అక్కడ నా ఎరుకొచ్చి నా తప్పు నాకు తెలిసిందనమాట. తెలిసిన వెంటనే ఏమైంది? అక్కడ ఏం లేదు. నార్మల్ అయిపోయింది. ఆడేం లేదు. ఇలాంటి సిట్యుయేషన్‌లు నా జీవితంలో చాలా అమ్మా. వెంటనే ఏదైనా అంటే భౌతికంలో ఉన్నప్పుడు వస్తాయమ్మా అవి. అవి రాకోకుండా ఉండవు అనేది తప్పు. వస్తాయి. ఏయో ఒకటి టక్కని మాట్లాడేస్తాం మనం. మాట్లాడటం తప్పు కాదు. మాట్లాడిన తర్వాతైనా నీకు ఎరుకొచ్చి, అరే! ఇక్కడ నేను తప్పు మాట్లాడినానా? కరెక్ట్ మాట్లాడినానా? అనేది మనకి ఎరుకొస్తే మటుకు, ఆ సమయంలో సైలెంట్ అయిపోతే, ఎలా వచ్చిన ఇది అలా వెళ్ళిపోవడం నేను గమనించానమ్మా. ఒకసారి మా ఇంట్లోనే కూడా ఇట్లే అన్నమాట. మా వారిని ఏమీ లేదు. ఏదో ఒక మాట ఇద్దరికి అట్లా వచ్చేస్తానే ఒక అనకూడని మాట నా నోటి నుంచి వచ్చేసింది ఆయనని. అది ఆయనను కూడా డైరెక్ట్‌గా అనలేదు. నా కూతురు నేను ఫోన్‌లో మాట్లాడుకుంటే నా కూతురుతో అన్నాను. "మీ నాన్న ఈ పని చేసిండేది" అని అన్నాను. వెంటనే ఎరుకొచ్చిందమ్మా. నిజంగా అప్పుడు ఎరుకొచ్చింది. ఫోన్ పెట్టేసాను. మా వారు ఆ మాటలు విన్నారు. వింటానే
ఆయనకి ఇంకా కోపం వచ్చేసి, నువ్వు కూడా ఇంత మాట అంటావా, నన్ని అర్థం చేసుకోకుండా నన్ను ఇట్లా మాట్లాడతారా, ఆ నేను ఉండే కంటే నేను పోయేది మేలు, చచ్చిపోయేది మేలు, అట్లా ఇంకా ఏదేదో ఇంకా అది ఇంకా పెద్దదైపోతుంది. నాకు అర్థమైపోతుంది అక్కడ నాది తప్పు. అది నాకు అర్థమైపోయినాక నేను మౌనం ముగించి ఏం మాట్లాడుకోకుండా నేరుగా పిరమిడ్లకి బయటికి, అంటే ఇంటి ముందరే పిరమిడ్ ఉంది, పిరమిడ్ లో పోయి గమ్మన కళ్ళు మూసుకొని కూర్చున్నానమ్మా. ఏం మాట్లాడలేదు. నాది తప్పు, ఆయనది రవ్వంత కూడా తప్పు లేదు. నాదే తప్పు, అది నేను తెలుసుకున్నాను. నేను నోరు జారాననే విషయం నాకు అర్థమైంది, ఎరుకొచ్చింది. ఎప్పుడైతే నేను సైలెంట్ అయిపోయానమ్మా, ఆయన కొద్దిసేపు ఇదేమనుకున్నాడు, మళ్ళీ తను కామ్ అయిపోయినాడు. 1 రోజు 2 రోజులు అట్లా ఇద్దరి మధ్యన మౌనం గడిచింది. మళ్ళీ హ్యాపీగా ఉంటాం. ఇది ఉండాలమ్మా. అంతేగాని అయ్యో నేను ధ్యానం లేక వచ్చేసాను, నేను ఇప్పుడు ధ్యానం లేకనే ఇట్లా మాట్లాడినానేమో, ఎరుక లేక కాదమ్మా. ఎరుక ఎప్పుడు మనుషులు మిస్ అయిపోతానే ఉంటారు. వర్తమాన క్షణంలో ఉండడానికి ప్రతి క్షణం యుద్ధం చేస్తూనే ఉండాలి. నేను అదే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. వర్తమాన క్షణంలో ఉండము. గతం లేకన్నా వెళ్తాం, భవిష్యత్తు లేకన్నా వెళ్తాం. ఏ సిచ్యువేషన్ ఒక బంధువులు తెచ్చిందంటే అప్పుడు మీ వాళ్ళు ఇట్లా చేశారులే, మా వాళ్ళు ఇట్లా ఇది చేసినారులే, నువ్వు అప్పుడు ఇట్లా మాట్లాడినావులే అంటామా లేదా? అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఉండేదేనమ్మా అది. కానీ ఇప్పుడు సత్యాలు తెలుసుకున్నాక, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు అని తెలుసుకున్నాక, ఆ ప్రభావం అయితే నన్ను నేను ఎరుకతో గమనించుకున్నప్పుడు దాని ప్రభావం నాకు చాలా మటుకు శూన్యమైపోయింది. తీసేశారు మాస్టర్స్. ఎందుకంటే ఎరుకతో నిన్ను నువ్వు గమనించుకున్నావు కదా, నీ వాస్తవానికి నువ్వేం తెలుసుకున్నావు కదా, ఎవరు కారణం కాదని తెలుసుకున్నావు కదా, ఇంకెందుకు వాళ్ళపైన కోపం? ఎవరు నీ పైన పగబట్టి ద్వేషంతో రావట్లేదు కదా, నిన్నెవరు కావాలని ద్వేషించటం లేదు కదా. ఇది నువ్వే సృష్టించుకున్నది, నీ ఆలోచనల ద్వారా నువ్వే సృష్టించుకున్నావు. అది తెలుసుకున్నాను నేను. పత్రి సార్ అదే చెప్తారు, ప్రతిదీ మీ జీవితాలలో జరిగే ప్రతి సంఘటన మీ సృష్టే, మీరు సృష్టించుకున్నదే. ఒక మన ఇద్దరి మధ్య ఇప్పుడు అనుకోకుండా కొట్లాట వచ్చినది కానీ, బంధువులతో కానీ, ఏదైనా మీ సృష్టే, మీ ఆలోచన ద్వారానే వచ్చింది. అది మిమ్మల్ని మీరు గమనించుకొని మిమ్మల్ని మీరు కడుక్కోండి అని చెప్పారు ఆయన. అది చేత కాక వర్తమానంలో ఉండలేక ఇలా వెళ్తూ ఉంటామన్నమాట. ఎప్పుడు ఒక్కటమ్మా, ఆధ్యాత్మికత అంటే ఏదో మనం సాధించి అందరికి ఏదేదో చెయ్యాలా అనేది కాదు. ఏమిటంటే నీకు నీవులాగా జీవిస్తే చాలమ్మా, ఒకరి కర్మలో ఏలు పెట్టకోకుండా. మనకు అట్లా ఉండలేంగా, అయ్యో ఒకరి చెప్తానే ఉంటాంగా, అదే కర్మ, ఇంకేం లేదు. నీ సహజత్వంతో నువ్వు జీవిస్తే అదే ఆధ్యాత్మికత, ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎన్లైట్మెంట్ అంటే కూడా అదే, ఇంకేదో కాదమ్మా, దానికి పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏం లేవు. అది చేత కాక వర్తమాన క్షణంలో ఉండలేక ఇలాంటివన్నీ కొని మనమే తెచ్చుకుంటున్నాం. ఎవరు మనకేమి ఇవ్వటం లేదు. ఇవి గమనించుకుంటే చాలమ్మా. కోపం ఎందుకు వస్తుంది, అహం వచ్చే తాపం మనకి ఎందుకు అహం వస్తా ఉంది అనేది మనను గమనించుకుంటే మనకి అర్థమైపోతుంది. కాకపోతే ఏళ్ళు ఆ పక్క చూపుకోకుండా మన పక్క చూపుకుందాం. ఇక్కడ నేనేమన్నా తప్పు చేశానా, నా ప్రవర్తన ఏమన్నా ఇదిగా ఉందా, ఒకరిని నిందిస్తాండను అంటే లోపల నాలో ఉంది ఆ గుణము, వాళ్ళల్లో కాదు. అందుకే నాకు మాస్టర్లు చూపిస్తాండారు. ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఉంది అనేది మనకు తెలియాలమ్మా. ఆ లెసన్ నువ్వు నేర్చుకోనంత వరకు మల్టీ డైమెన్షన్స్ లో చూపిస్తారు. నా జీవితంలో నాకు అవే జరిగినాయమ్మా. నాకు కొన్ని అర్థం కాకోకుండా ఉన్నప్పుడు ఒక్కదాన్ని మల్టీ డైమెన్షన్స్ లో చూపించి ఆ లెసన్ నేర్చుకునేంత వరకు నన్ను అది వదలలేదు. ఒకటి నీ దగ్గరికి పదే 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 వస్తాందంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలనేది మనం అర్థం చేసుకోవాలమ్మా. అరే ఇంత ధ్యానం చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఎందుకు వస్తుంది మళ్ళీ నాకే, నేను కరెక్ట్ గానే ఉండాం కదా అని అనుకుంటాం. కాదు, అక్కడ నువ్వేదో జ్ఞానం మిస్ అవుతున్నావు. అది గుర్తించుకుంటే చాలమ్మా, అది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది. నేను అలాంటివన్నీ ఫేస్ చేశాను. అరే ఎందుకు వస్తుంది అని ఆలోచించుకున్నప్పుడు నన్ను నేను పరిశీలనగా చూసుకుంటే కొన్ని మనకు తెలియకోకుండానే ఉంటాయమ్మా మనలో గుణాలు. కొన్ని తెలిసి ఉంటే మనకు తెలియక ఎన్నో ఉంటాయి. అది నీ అంతర్లోతుల్లోకి వెళ్ళేటప్పుడు, నిన్ను నువ్వు గమనించుకునేటప్పుడు తెలుస్తుంది. అమ్మా ఇంత ఇది చెప్తుందా, నా ఇంకా కడుక్కునేకి నాకు ఎన్ని ఉన్నాయో నాకే తెలుస్తుంది లోపలికి పోతే. అరే ఇదా నేను, ఇన్ని ఉన్నాయా, నాకు తెలియదే నాలో ఇన్ని ఉన్నాయి అని నాకే అనిపిస్తుందమ్మా. మనను మనం కడుక్కోవడానికి జన్మ చాలా తల్లి, అది నాకు అనుభవపూర్వకంగా అర్థమైతాంది. అంత ఈజీ కాదమ్మా.
ప్రతి క్షణం వర్తమాన క్షణంలో ఉన్న కళ్ళు మూసుకొని కానే కాదని చెప్తానమ్మా ధ్యానం అంటే. ఇప్పుడు నా అనుభవపూర్వకంగా నేను చెప్పేదైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం తప్పు కాదు, తప్పని నేను చెప్పను. కళ్ళు తెరుచుకున్నాక అదే స్థితిలో నువ్వు జీవించడం కావాలి. కళ్ళు మూసుకుంటే అందరికీ బానే ఉంటుంది, పోతాం అన్ని లోకాలు పోతాం, అన్ని ఇది వస్తాయి, అన్ని అనుభూతుల్ని చెందుతాం, పర్ఫెక్ట్. కళ్ళు తెరిచినా కూడా అదే ఇదితో నువ్వు జీవిస్తున్నావా? నీ ఎదుట ఏ సిచ్యువేషన్ వచ్చినా అదే స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావా అనేది ఎవరికి వారు పరిశీలన చేసుకోండి అమ్మా. నేను అందుకు చెప్తాను, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయండి అమ్మా. ఈ రోజు నేను పొద్దున్న నుంచి లేచి రాత్రి వరకు ఎవరితో నేను ఎలా మాట్లాడుతున్నాను, నా వ్యవహారం ఎలా ఉంది, నా భావనలన్నీ ఎలా పోతున్నాయి, ఒక్కరోజు ఇది చేసి చూడండి అమ్మా. మీరు కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరుచుకొని చేసి చూడండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎటువంటి ఆహారాన్ని తింటున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, మన ఎమోషన్లన్నీ ఎలా, ఒక సిచ్యువేషన్ వస్తే ఎమోషన్లు మనలో ఎలా ఆ శక్తి ప్రకంపనలు విడుదలైతాండాయి. ఒక క్షణమన్నా ఉండగలుగుతున్నావా? ఒక మాట వచ్చింది, అది తప్పుందో లేదో పక్కన పెడదాం. ఒక మాట వచ్చింది అవతల వ్యక్తి నుంచి, ఒక్క సెకండ్ అన్నా ఎరుగుతూ ఆలోచించగలుగుతున్నావా? వెంటనే కోపం చూపిస్తున్నావా? నిన్ను నువ్వు గమనించుకో చాలు. గమనించుకుంటే మన తప్పులు మనకే తెలుస్తాయి నాన్న. ఓకే, ఎదుటి వారిలో కూడా ఎప్పుడు మనది కూడా లేకపోవచ్చు, ఎదుటి వారిలో ఉండొచ్చు, కానీ అది గత జన్మలో మనం ఆయనకి ఏమి ఇచ్చిండామో మనకు తెలియదు. అవన్నీ ఎరుకలో ఉంచుకుందాం. మౌనం వహించండి, ఒక్క సెకండ్ మౌనం వహించండి. ఏమైతుంది కొంచెం ఆలోచిద్దాం. ఎందుకు వస్తుందో ఎమోషన్ చూద్దాం. అప్పుడు గమనించుకున్నప్పుడు తెలుస్తుందమ్మా, మనలోకి లోపలికి పోయే కొద్దీ అవి చాలా అర్థమవుతాయి మనకి. నేను ఆ ప్రాక్టీస్ లోనే ఉన్నాను. ఇలా ఉన్నప్పుడే నా బిడ్డ చనిపోయి నా కళ్ళెదుట ఉన్నా కూడా అది వాని డిజైన్ అమ్మ. సూసైడ్ చేసుకున్నాడు, అది వాని డిజైన్, అది మనం ఏం చేయలేం. నాకు గురువులు ఎంతమంది సహకరించినారో నాకు తెలియదమ్మా. వారందరికీ పొద్దు కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. ఎంత నిశ్చల మనస్తత్వంతో ఉండాను లోపల నుంచి పాటల రూపంలో దాని అంతరార్థాన్ని తెలుపుతూ నాకు గురువులు ఎంత అద్భుతమైన సహకారాన్ని అందించారు. వాళ్ళ నుంచే కాక ఒక స్నేహితురాలు, మనకు ఎవరి నుంచి అయితే వింటే శాంతన పొందుతామో అటువంటి వారి నుంచి కూడా నాకు నా ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేపించి ఆమె నుంచి ఏ జ్ఞానం నాకు అందజేయాలో అందచేసి అలా నన్ను మోటివేట్ చేశారు మాస్టర్స్. ఎన్ని అనుకున్నా ఎన్ని చేసినా మనకు తెలిసిన సత్యాలు, కన్నబిడ్డ కదమ్మా, ఉంటుంది కదా తల్లికి బాధ అనేది ఎందుకు ఉండదు? అసలు బాధ లేకపోతే మనం మనుషులమే కాదు అని చెప్తా నేను. బాధ వస్తే తప్పు అనుకుంటారు, అయ్యో ధ్యానం చేసే వాళ్ళు ఏడవకూడదు, ఇది కాకూడదు, ఇలా ఉండాలి, తప్పు అని చెప్తా నేను. ఎందుకు రాకూడదు? ఎమోషన్లు ఎందుకు ఉండకూడదమ్మా? వాటి కంట్రోల్ అవి మన కంట్రోల్లో ఉండాలి, అంతేగాని దాటి ఇదిలో మనం ఉండకూడదు. కన్యాం కదా, కన్యాక తల్లికి ఎందుకు బాధ ఉండదు? బాధ ఎందుకు కలగదు? ఏడుపు వస్తుంది, ఏడుద్దాం. ఇది నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అమ్మా. అసలు ఎంత విత్ ఇన్ క్షణాలమ్మా, రోజులు కాదు, దినాలు కాదు, గంటలు కూడా కాదు, విత్ ఇన్ క్షణాలు నేను ఆ ఇది నుంచి బయట వచ్చాను. నాకు కలుగుతుంది కానీ, బాధ అనేది వస్తుంది కానీ ఇంకా ఏది వేరే ఎమోషనల్ లేదు. వాని ఎమోషనల్ ఇంకోటి వేరే ఇది లేదు. ఒక్కటి అనిపించింది, అరే ఇంత ధ్యానం చేస్తున్నాను, ఇంకా కొంచెం జ్ఞానం నేను నాకు వచ్చింటే, నా బిడ్డకు కూడా ఆ జ్ఞానం అందించింటే వాడు బతికుండేవాడేమో, నాకు ఆ శక్తిని ఎందుకు ఇవ్వలేదు అని మాత్రం ప్రశ్నించుకున్నా నేను. ఒక పాట ఉంది, శిలా నీవే శిల్పం నీవే శిల్పి నీవే సృష్టిలో. ఈ పాట మొత్తం నా ఇన్నర్ లో వచ్చి ప్రతి పదానికి అర్థం చెప్తున్నారు గురువులు నాకు. ఇది 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 అని చెప్తున్నారు. ఇంకెక్కడ ఉంటుంది నాకు బాధ? వాడిని చూస్తున్నాను, ఒక సాక్షిగా చూస్తున్నాను. అసలు కళ్ళల్లో నీళ్లు కూడా కొద్దిసేపు రాలేదు మాస్టర్స్. నాకు చూస్తున్నాను, బాధ అయితే ఉంది లోపల, చాలా బాధ ఉంది, తెలుస్తుంది. సాక్షిగా చూస్తున్నాను వాడిని.
అంత అద్భుతంగా సహకరించినారమ్మా. గమనించుకోవడం వల్ల ఎలాంటివి నేర్చుకుంటాము అనేది మీకు తెలియజేస్తున్నాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఎవరో ఒకరు పెళ్లికి పిలిచినారనుకోండి మాస్టర్స్, మన ఇంట్లోనే అందరు ఉన్నాము, అది ఒకరిని మన తోడుకోడల్ని పిలిచిండొచ్చు, మనల్ని పిలకపోయిండొచ్చు. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే వాళ్ళు నాకు బంధువులు అవుతారు, వాళ్ళని పిలిచేసి నన్ను నాకు స్పెషల్ గా ఆహ్వానం ఇవ్వలేదు అని మనకు సర్రని కోపం వస్తుంది. నన్ను పిలిచదా, నన్ను చేయదా, నేను కదా చూసిండేది, వాళ్ళని ఎట్లా ఇదైతుంది అని. కానీ ఇంకో కోణంలో, అంటే ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచిస్తాం మనం. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే ఏమైతుంది మాస్టర్స్, ఓకే పిలిచలేదా, అబ్బా పట్టు చీర కట్టుకునే పని తప్పోయింది, నగలు పెట్టుకునే పని తప్పోయింది, ఆటో ఖర్చు తప్పోయింది, ప్రజెంటేషన్ ఇది తప్పోయింది, హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు, వేరే క్లాస్ వినొచ్చు. ఈ విధంగా ఎందుకు ఆలోచించం మాస్టర్స్? కదా, ఇట్లా కూడా ఆలోచించవచ్చు కదా. ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచిస్తా బాధపడ్డం దేనికి? ఏది జరిగినా నా మంచికే, నా ఎదుగుదలకే అనుకొని అమ్మయ్య వెళ్ళలేదా, ఫోన్లో కూర్చున్నాం, జూమ్ లో ఎన్నో క్లాసులు వస్తున్నాయి, ఈరోజు ఇంకో క్లాస్ ఇందాం, అయిపోయి దాంతో బుర్రపాటు చేసుకోవడం ఎందుకు? ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం, నేను టూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ పత్రి సార్ కూడా వచ్చేవారు మా ఆ వీళ్ళకి. ఎవరంటే ఈయన సాయి కుమార్ సార్, ఆయన టూర్లకి సార్ కూడా, పత్రి సార్ కూడా వచ్చేవాళ్ళు. అక్కడ మనం ధ్యానం చేసేదే కాక అక్కడ చూడవలసిన ప్లేసులు కూడా పిలుచుకొని వెళ్ళేవారు కదా. కొన్నిసార్లు క్లాసులు ఏమన్నా ఉంటే గనక సార్ వెళ్ళిపోయేవారు, చూసేవాళ్ళు ఉంటే చూసేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. నేనేం చేసేదాన్ని అంటే, నాకొద్దు, నేనేం చూడను, పత్రి సార్ ఎక్కడ ఉంటే ఆ క్లాస్కి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి సార్తో పాటు వెళ్ళిపోయేదాన్ని. నేను ఉయ్యూరు శోభారాణి మేడం గారు అక్కడ చెప్తున్నంత పొద్దు, అంటే భాష వేరు కదా, ఇంగ్లీష్ లో చెప్తుంటారు క్లాసు. ఆ ఇంగ్లీష్ లో అదంతా నాకు అర్థం కాకపోయినా వింటూ ఉండేదాన్ని. మళ్ళీ పత్రి సారు తిరుగు ప్రయాణంలో చెప్పేవాడు, ఇంతే మేడం, మనం చేయాల్సింది ఏం లేదు మేడం, విత్తనాలు చల్లుకుంటూ పోవడమే, అవి మొలకెత్తుతాయా లేదా అని మళ్ళీ మనమే తిరిగి చూడాల్సిన అవసరం లేదు మేడం, మన పని మనకు వచ్చింది మనం చేస్తూ పోతా ఉండాల అని నాకు చెప్పేవారు. అలాగా పత్రి సార్తో దగ్గరగా కూడా కూర్చున్నప్పుడు, అంటే అప్పుడు సంభాషణ లేవు, నాకు గుర్తుకు రావట్లేదు, కానీ నాకు చాలా చెప్పేవారు ఆయన. ఇది ఇది ఇలా ఉండాలి మేడం అని చెప్పి, మళ్ళీ ఆయన టిఫిన్ తినే ఇది కూడా నాకు ఒక ప్లేట్ లో తన చేత్తో తీసి తినండి మేడం అని చెప్పి ఇచ్చారు నాకి. ఆ తర్వాత కొన్ని, అంటే నా గత జన్మల పరంగానో ఏంటివో తెలియదు కానీ, ఆయన కొద్ది రోజులు వేరే ఇదికి పోయినప్పుడు కొంచెం నాతో మాట్లాడకపోవడం, ఆయన ఎలాగైనా సరే నన్ను చూడాలి, పలకరించాలి, ఓకే మేడం అని చెప్పాలి అని నేను ఎంతో తప్పిస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకు ఆయన అలా ఉండారో తెలిసేది కాదు, కానీ లోపల ఒక తెలియని ఇది నాకు అయితా ఉండేది. అది అర్థమైతూ ఉండేది, కొంచెం అర్థమైనట్లు ఉండేది, కొంచెం అర్థం కానట్లు ఉండేది. ఎందుకు సార్ ఉన్నారు, లేదు ఎలాగైనా సరే సార్ నాతో మాట్లాడాలి, ఇట్లా అనుకునేదాన్ని. ఇలా అనుకుంటా ఉన్నప్పుడు కొద్ది నెలలే ఏముందిలేండి, సంవత్సరాలు కూడా కొన్ని అట్లా గడిచినాయిలే, కానీ కొన్ని నెలలు మళ్ళా అట్లా టూర్కి పోయినప్పుడు సార్ నన్నే గమనిస్తూ ఉండేవాళ్ళు. నాలో జరుగుతుండే ఘర్షణ ఆయనకు తెలియంది కాదు, తెలుస్తుంది. మళ్ళీ రండి మేడం అని చెప్పి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇంకేంటి మేడం చెప్పండి అని చెప్పడం. అంటే ఎంత ప్రేమ తత్వమో సార్లో, అంత కరుణ తత్వము. అట్లా సార్తో కూడా ఎక్కువ టైం గడపడం జరిగింది. ఎన్నో విషయాలను సారు ద్వారా వినడము, అక్కడ ఫ్లూట్ వాయిస్తూ మమ్మల్ని అక్కడ మెడిటేషన్ కు కూర్చోపెట్టడము సారు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈజిప్ట్ పిరమిడ్ కూడా వెళ్ళడం జరిగింది, పత్రి సార్తోనే అక్కడ ధ్యానం చేశాం మేమంతా. ఈ కట్టడంలో ఎవరెవరైతే భాగస్వాములు ఉంటారో అందరూ వస్తారను ఏదో వాడు చెప్పాడు, నాకు చాలా ఏండ్లు అయింది, గుర్తులేదు మేడం. ఇలా ఇలాంటివి కూడా నాకు ఎక్స్పీరియన్స్ సార్తో ఉన్నాయి.
ఇన్నర్ నుంచి నాకు ఎక్కువ మెసేజెస్ వస్తుంటాయి. భౌతికంగా కంటే నాకు ఇన్నర్ నుంచి మెసేజెస్ వస్తుంటాయి సార్ నుంచి. అవి నేను ఫాలో అవుతూ ఉంటాను మేడం. ఇప్పుడు కళ్ళు మూసుకున్న ధ్యానం నాకు కూడా కొంచెం తక్కువే మేడం. కళ్ళు తెరుచుకొని గమనించుకుంటూ ఉంటాను. ఏ వస్తుంటే కొన్ని నాకు చాలా తెలుస్తున్నాయి. ఎంత వింటున్నా చేస్తున్నా. నాకు ఒక పరీక్షగా ఎవరిని పెట్టరు, మన ఇంట్లో వాళ్ళనే పెట్టింటారు పరీక్షలకి. అట్లా నా బిడ్డ రూపంలో నా ఆమె ఏదన్నా మాట్లాడుతాను టక్కని నాకు రావటము, అక్కడ ఎరుక లేకోకుండా మాట్లాడతాననే విషయం తెలియదు. నాకు ఆమె ఒక పెద్ద పరీక్ష. ఇక్కడ ఉండు, ఇదో నువ్వు అంటున్నావు కదా, ఇదో నీ అవేర్నెస్కి ఇచ్చామన్నట్లు నాకు ఒక పెద్ద పరీక్షగా పెట్టింటారు. వెంటనే ఆ ఎరుక రావటం, మళ్ళీ నార్మల్ గా ఇది కావటం, ఇలా జరుగుతూ ఉంటుంది నా పరీక్షలు. మా వారి నుంచి ఇది కావటము, అట్లాంటివి నేర్చుకుంటూ ఉంటాను. దాని తర్వాత అందరం కూడా ముక్కు ద్వారానే శ్వాస గమనిస్తాం అనుకుంటాం కదా మాస్టర్స్. నేను నా అనుభవంలో నేను తెలుసుకున్నది ఏమంటే, ముక్కు ద్వారానే కాదు మాస్టర్స్, మనలోని ప్రతి అణువు కణకణం కూడా శ్వాస తీసుకుంటుంది. అది నేను అనుభవపూర్వకంగా రుచి చూశాను. అది చెప్పాలి అంటే ఎవరికి వారు అనుభూతి చెందాల్సిందే కానీ అది ఇలా ఉంటుంది అని నేను చెప్పలేను. ఎలా అంటే నేను కింది నుంచి పడుకొని శవాసనంలో పడుకొని నా శ్వాసను గమనిద్దామని బొటన వేలు నుంచి ఎలా వస్తుంది ప్రయాణం చేస్తుంది అని అలా కళ్ళు మూసుకొని నేను గమనిస్తూ ఉంటే అది ప్రతి అణువును కణాన్ని ఇక్కడ నిలిపేసి ఉంచినా కూడా శ్వాస అందుతుంది మాస్టర్స్. అది నా అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. నా అనుభవం అది. ఈ శ్వాస బిగపట్టి ఎప్పుడన్నా ఇదైపోయినా కూడా ఈ శ్వాస ఆడకపోయినా లోపల ప్రతి ఇవి కూడా శ్వాస తీసుకుంటాయి మాస్టర్స్. అది నేను తెలుసుకున్నాను. ఏది చెప్పింది చెయ్యొద్దండి మాస్టర్స్, ఎవరి అనుభవం వారిదే. ఎక్స్పెరిమెంట్ చేసుకోండి అంతేగాని అది మీ అనుభవంలో మీకు ఇది వస్తే మీకు రైట్, నా అనుభవంలో నాకు వచ్చింది కాబట్టి నాకు కరెక్ట్, అంతే. ఇప్పుడు వాటర్తో నేను ఉండాలని మీరు ఉండాలనేది కాదు, అట్లుంటేనే వస్తాయా అనేది కాదు మాస్టర్స్. నాకు అనిపించింది, నన్ను నేను గమనించుకుంటే నాకు వచ్చిన అనుభవం అది. ఓకే, వాటర్తో కూడా ఎంతో శక్తివంతంగా ఉండొచ్చు బాడీ ఇదైతుంది అనేది నా అనుభవం అది. చాలా హ్యాపీనెస్, చాలా బాడీ తేలిగ్గా హాయిగా అనిపించింది నాకు మౌనం ఉండడం ద్వారా. మౌనం ఉన్నప్పుడైతే ఇంకా మన మాటలు రోజు మనం వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నామో మనకు అర్థమవుతుంది. మౌనం ఉండాల్సింది ఇక్కడ కాదు, అంతర్మౌనం రావాలి. కానీ మనం ప్రాక్టీస్ చేయాలంటే ఇది మూసుకొని ఇక్కడ వింటా ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది, అబ్బో లోపల ఎన్నున్నాయా. అసలు మౌనంలో ఉన్నప్పుడు అంతరంగంలో వచ్చే మాటలు అన్ని ఇన్ని కాదు మాస్టర్స్. ఇదన్నా మాట్లాడుతున్నప్పుడు లోపల తక్కువ ఉంటుంది, ఇది మూస్తే బలి ఎక్కువ ఉంటుంది. అది నేను గమనించాను. ఇంకా కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటుంది, అది ఎక్కలేనివన్నీ తీసుకొస్తానే ఉంటుంది. అప్పుడు గమనించుకోవాలా, నేను రోజుకి ఇలాంటి ఆలోచనలు, ఇన్ని వ్యర్థమైన ఆలోచనలు నేను చేస్తున్నానా అనేది అప్పుడు గమనించడం జరుగుతుంది మాస్టర్స్. అలా నేను గమనించాను. ఓ ఇన్ని సరికాని ఆలోచనలని నేను చేస్తున్నానా, ఇవి నాకు అవసరం లేదు. ఒకటి మాస్టర్స్, అవి వెళ్ళిపోవాలని మనం అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అది వెళ్ళిపోతుంది మాస్టర్స్. గుర్తించినంత వరకే అది నిన్ను ఆడిస్తుంది. గుర్తిస్తే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ రాదా అంటే వస్తుంది. ఎగ్జామ్, నీకు ఎగ్జామ్ కోసం వస్తుంది. నువ్వు మళ్ళీ నన్ను గుర్తిస్తావా లేదా అని నీకు ఒక ఎగ్జామ్ అనమాట. అవి నా విషయంలో ప్రతి విషయంలో కూడా ఇలాగే జరుగుతూ వచ్చింది. ఓకే, మళ్ళీ నాకు అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినావా తల్లి, థ్యాంక్ యూ అనుకుంటా, లవ్ యూ తల్లి, ఆ ఎరుకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటా. ఇప్పుడు చాలా మటుకు నా జీవితంలో జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా అంగీకరించుకోవడం, క్షమాతత్వాన్ని పెంచుకోవడం, ప్రేమతత్వము అంటే ఎవరి నుంచి ఆశించిన ఆ ప్రేమతత్వము, ఇవన్నీ కూడా దాంట్లో అయితే కొంచెం ఎదిగినాననే నేను గర్వంగా చెప్పుకుంటాం మాస్టర్స్. ఇంకా ఇంకా పెంపొందించుకోవాలి, పూర్తిగా వచ్చినాయని చెప్పను కానీ ఆ గుణాలు నాలో పెంపొందాయని మటుకు 1000% చెప్పగలను. ఎక్కడ మనం గట్టిగా మాట్లాడుకోకుండా ఉండకూడదు అనేది లేదు మాస్టర్స్. కొన్ని గట్టిగా చెప్తేనే అర్థమవుతాయి, అక్కడ పలికిస్తారు. ఎప్పుడైతే మనము గురువు పట్ల అంకిత భావంతో, సమర్పణ భావంతో ఉంటామో ఆ సమయంలో వాళ్ళకు ఏది అవసరమో ఆ విధంగా వాళ్ళు పలికిస్తారు, అక్కడ మనం పలకం.
ఆ మాటలు కూడా మనకు గుర్తుండవు. మళ్ళా మనం ఏం చెప్పామో కూడా మనకు తెలియదు. అవి వాళ్ళు పలికిస్తారు ఆ సమర్ప భావంతో మనం ఉన్నప్పుడు. ఇంతే మాస్టర్స్ ఉండాల్సింది. గురువు పట్ల సమర్పణ భావంతో, విశ్వాసంతో, కృతజ్ఞతా భావంతో, క్షమాతత్వంతో మనం జీవించగలిగితే అద్భుతంగా వెళ్ళిపోయినట్లే మాస్టర్స్. ఒకటి మాస్టర్స్, శాకాహారాన్ని మాత్రమే భుజించండి. కాయగూరలు, ఆకుకూరలు మాత్రమే భుజించండి. అవి తీసుకున్నప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? సరిగానే ఆహారం తీసుకున్నప్పుడు మీ ఆలోచన వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఎవరికి వారు గమనించుకోండి. మీకే అర్థమైపోతుంది. ఇది జీర్ణం కావడానికి ఎంతసేపు పడుతుంది, అది జీర్ణం కావాలంటే ఎంతసేపు పడుతుంది. ఒక జీవిని కోసేటప్పుడు అది ఎన్ని ఆ సమయంలో ఎమోషన్లను విడుదల చేస్తుందో అవన్నీ కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది మాస్టర్స్. ఎవరైతే కోస్తున్నారో, ఎవరైతే వండుతున్నారో, ఎవరైతే తింటున్నారో అందరూ కూడా ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఆ ఎమోషన్ అంతా మన జీవితంలో మనం ఫేస్ చేస్తూ ఉండాలి. మరి మొక్కలు మనం తింటున్నాం, అవి కూడా ప్రాణులు అంటే అవును, అవి కూడా ప్రాణం ఉంటాయి. కానీ ఒక మొక్కను కోస్తే మళ్ళీ అది ఎదుగుతుంది. ఇప్పుడు కరేపాకే ఉందనుకోండి, ఒక కొమ్మను కోసేయండి, మళ్ళీ చిగురిస్తుందా లేదా? ఒక పువ్వును కోస్తావు, మళ్ళీ చిగురిస్తుందా లేదా? ఒక పండు కోస్తావు, ఇంకో పండు వస్తుందా లేదా? ఇవి మన కోసం నిర్మించబడినటివి. భూమి లోపల నుంచి ఏ ఇది వచ్చినా అవి మన కోసం నిర్మించబడినటివి. ఆ ఆహారం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందనేది, ఆ ఎమోషన్లు ఎలా ఉంటాయి, మన ఆలోచన విధానము, మన ఆరోగ్య పరంగా గాని అప్పుడు గమనించుకోండి మాస్టర్స్. అన్నిటి పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది అది. మితాహారం తీసుకోవడం వల్ల కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మౌనంలో మనను మనం ఎక్కువగా తెలుసుకోవటం అనేది జరుగుతుంది. ఇది నా అనుభవాలలో నేను పొందిన అనుభవం. థ్యాంక్ యూ మాస్టర్స్. కాకోకుండా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో నుంచి కూడా కొట్టాలకు వెళ్ళటం, అక్కడ క్లాసులు వినటము అవన్నీ బాగుంటానే. అంటే నేను ఆ జ్ఞానం తెలుసుకోవటం వల్ల ఎంత ఆనందాన్ని అయితే అనుభూతి చెందుతున్నాను. పుంగనూరుకి వస్తే అయ్యో మా పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా ఈ జ్ఞానం అందించాలి, వాళ్ళు తెలుసుకోవాలి అనే తపన ఎక్కువ మొదలైంది మాస్టర్స్. మళ్ళీ ఆ మాస్టర్లను రిక్వెస్ట్ చేసి అడగడము, మీరు వస్తారా ఇలా ఇక్కడ అక్కడ కూడా చెప్తారా అంటే వాళ్ళు అంగీకరించటము, అట్లా పుంగనూరుకు వాళ్ళని పిలిపించేసి ఆ జ్ఞానాన్ని కూడా మేము అందరం షేర్ చేసుకోవటము, ఎంతమంది ఉంటే అంతమంది షేర్ చేసుకోవటము. ఇప్పుడు తటపర్తి సార్ దగ్గరికి అన్ని నెలలు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బుక్ ఆయన ఏం చెప్పినా రాసుకోవాలి. అక్కడ రాసుకునింది వచ్చిన వెంటనే వీళ్ళకి అందించాలి. అంత తపన, అందరము బాగుండాలి, అందరూ ఈ జ్ఞానాన్ని షేర్ చేసుకోవాలి అనే తపన నాలో అలా ఉన్నది మాస్టర్స్. నేను అలాగే అందరికి షేర్ చేసేదాన్ని. ఇప్పుడు శాకాహార ర్యాలీలు అయిపోయినాయండి మాస్టర్స్. అందరం షేర్ చేసుకుంటాం. ఇదో నువ్వు ఈ పని చెయ్యి, నేను ఈ పని చేస్తాను అని అట్లా అందరం ఆ పిరమిడ్ మాస్టర్ పుంగనూరులో ఎవరెవరు ఉండారో ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుండేది. శాకాహార ర్యాలీలు చేసేది. ఒకరు ఒక్కొక్క దాంట్లో నిపుణులు. ఒకరు వంటలు చేసి వడ్డించడంలో నిపుణులు, ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఇది తెచ్చే దాంట్లో నిపుణులు, వచ్చే వాళ్ళను పలకరించడంలో ఒకరు నిపుణులు, ఫోన్ కాల్స్ అందరు ఎవరెవరు వస్తాంటారో వాళ్ళకు అడ్రస్ చెప్పడానికి ఒకరు ఇది, అలా అందరం షేర్ చేసుకుండేవాళ్ళు. నేను అప్పుడు అనుకున్నాను, శాకాహారం గురించి తెలుసుకున్నాక మనం అంతాలో తిరుగుతున్నాం, మరి మనముండే ఊర్లో, మనముండే ఈ పుట్టిన ఇదిలో ఇక్కడ కూడా తెలియజేయాలి కదా అని నాకు అనిపించింది. మా ఊర్లో అంతవరకు శాకాహార ర్యాలీ చేసిన వాళ్ళు లేరు పుంగనూరులో. ఎప్పుడైతే ఒక్కరం అడిగేసామో అందరూ వచ్చేసారు. ఇక్కడ ఒకరి గొప్పతనం కాదు మాస్టర్స్, అందరూ కలిస్తేనే మనం, ఒకరి వల్ల ఏమీ కాదు. అది నాకు అర్థమయ్యి అందరం కూడా ఒక ఇదైపోయి మనం చేస్తాము అంటే, నువ్వు నిలబడతావు, ఓకే నిలబడతా, నేను పలుకుతాను ప్రొనౌన్స్, ఏదైనా సరే నేను పలుకుతాను, అంతే. అందరూ వచ్చారు. నాకంటే ముందు మళ్ళీ వాళ్ళే నిలబడ్డారు ర్యాలీలకి. అంత అద్భుతంగా ర్యాలీలు చేశారు పుంగనూరు మాస్టర్స్. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మేడం. ఇలా ఇదైపోయినాక ఇప్పుడు రోడ్ల పైన కొంత దూరమే వెళ్తాం కదా మేడం, మిగతా సందులంతా ఉంటాయి కదా. అప్పుడు ఏం చేసిందంటే ఒక మేడం నన్ను పిలిచిందనమాట. మేడం అట్లా వెళ్ళాం కానీ ఇంకా ఈ పక్క సందుల్లో అంతా కూడా చాలా ఉన్నాయి, వెళ్దాం రండి మేడం, ప్రచారం చేస్తాము, పిఎంసి ఛానల్ కూడా వచ్చింది కదా అని చెప్పి తను నన్ను అడిగితే నేను ఓకే చెప్పాను. మేమిద్దరం కలిసి అసలు పుంగనూరులో ఉండాలనే మాటే గాని ఈ సందులోకి వెళ్ళి ఎట్లా రావాలో ఇద్దరికి తెలియదు. ఒకరు ఒక పక్క వెళ్తున్నాం, ఒకరు ఒక పక్క వెళ్తున్నాము.
కానీ ఆ ఆలోచన కూడా మా మైండ్లో లేదు. ఎందుకంటే మా గురువులు నువ్వు ఆ కార్యం చేసేటప్పుడు, లోక కళ్యాణం నువ్వు చేసేటప్పుడు భౌతికంగా నీకు ఎటువంటి అవసరమో వాళ్ళు చూసుకుంటారు. అది నా విషయంలో జరిగింది. నేను ఆ పాంప్లెట్లు పంచుతూ పోతుంటే ఒక్క సందులో ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి మేడం. అన్ని నాకే చూస్తే వండర్ అయింది. ఏంటి ఇది చూసేదానికి ఇంత సందుగుంది, ఇన్ని సందులు తిరుగుతా అంటే ఇన్ని ఇళ్ళు ఉన్నాయా ఇక్కడ అని ప్రతి ఇంటికి పోయి పాంప్లెట్ ఇచ్చి పిఎంసి ఛానల్ గురించి చెప్పి, పిరమిడ్ యొక్క గొప్పతనం చెప్పి, అక్కడ కూర్చొని ధ్యానం చెయ్యండి అని అందరి ఇండ్లకు వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చాను మేడం. స్కూళ్ళకు వెళ్ళాం. చిన్న పిల్లలకు కూడా స్కూళ్ళకు వెళ్ళి ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు హెడ్ మాస్టర్స్ అందుకు మీరు వెయిట్ చేయాలంటే ఓకే వెయిట్ చేస్తాం ఎంతసేపు అయినా. ఇద్దరం కలిసి కూర్చుండే వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళే వాళ్ళం. ఇవే కాకోకుండా ముస్లిమ్స్ స్కూల్స్, ఉర్దూ స్కూల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు ఇస్తారో లేరో అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు మాకు. తర్వాత మేముండే పొంగనూరు ఏరియా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, చాలా ఉంటాయి. అన్ని తవల పంచినాం కానీ ముస్లిమ్స్ ఉండే ఏరియాకి వెళ్ళాలంటే కొంచెం భయం వేసింది మాకి. ఎలా కానీ ఇవ్వాలనే తపన ఉంది మా లోపల. ఎలా అనుకున్నప్పుడు నేను కట్టా కళాధర్ రెడ్డి సార్ గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా చేస్తున్నాము, కానీ అక్కడికి పోయి ఇవ్వాలంటే కొంచెం భయంగా ఉంది అని అంటే, నేను తప్పకుండా నేను వస్తాను పంచుదాము అని చెప్పారు. ఆయన వచ్చారు. ముస్లిమ్స్ వేరే అసలు వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్లు ఎవరు చేసుకోలేదు మేడం. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ముస్లిమ్స్ అందరు. ఎక్కడుంది పిరమిడ్, ఎలా చెయ్యాలి ఆ ధ్యానం అని ప్రతి ఒక్కరు అడిగారు మేడం. మాకి అంత అద్భుతంగా ఆ ధ్యాన ప్రచారం అనేది గురువులు మా ద్వారా చేయించారు. ఇక్కడ మనం కాదు, వాళ్ళే. దాని తర్వాత మా చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉన్నాయో కూడా మాకైతే తెలియదు, ఎవరికి తెలియదు. మాకు కూడా ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్కసారి ఆటో వేసుకుంటాము. ఒక వారం ఇక్కడికి వెళ్ళాలి అనేసి ఆటో మాట్లాడుకుంటాము, అందరము షేర్ చేసుకుంటాము ఆటో దుడ్లు. ఎవరెవరి దగ్గర ధ్యాన జగతులు ఉంటాయో ఆ ధ్యాన జగతులన్నీ పెట్టుకుంటాము. ఎవరెవరు ఫుడ్ వాళ్ళ వండుకొని బాక్సులు వేసుకొచ్చుకుంటాము. ఆ ఊరంతా తిరిగి పనిచేసి వచ్చినాం మేడం. పాంప్లెట్స్, ధ్యాన జగత్ పుస్తకాలు, ధ్యానం గురించి చెప్పటం. అసలు అన్ని ఊర్లు పుంగునూరు చుట్టూ ఉండాలి అనే విషయం మాకు తెలియదు మేము తిరిగేంత వరకు. అలా చుట్టూ కూడా తిరిగేసి వచ్చినాం మేడం మేము. అలా ధ్యాన ప్రచారం చేయించారు. మేము చేసినాం అనేది కాదు, కానీ మా ద్వారా ఆ కార్యాన్ని పత్రిసారి జరిపించారు. మళ్ళా ఇంటింట ధ్యానం. ప్రతి ఈ రోజు ఒకరింట్లో కొత్త వాళ్ళంతా ఉంటారు కదా, కొందరు రారు కదా, మేమే వెళ్ళాం వాళ్ళ ఇంట్లోకి. మేము వస్తామమ్మా ఈ రోజు మీ ఇంట్లో 1 గంట ధ్యానం చెప్తాము. అలాంటి వాళ్ళని ఎంచుకున్నారు మా పిరమిడ్ మాస్టర్లు. అందరం కలిసాం దానికి. ఎక్కడ పెట్టినా వెళ్తాం మేము. ఆ టయానికి వెళ్ళడం, ధ్యానం చేయటం. అలా 41 days. ఇలా మళ్ళా భగవద్గీత సప్తాహాలు పెట్టించాము. ఎన్ని మా ద్వారా అందాలో ఆ జ్ఞానాన్నంతా పత్రిసారి అందించారు. దాని తర్వాత ఇంకా నాకు వీళ్ళ పిల్లలు చూసుకోవడం ఇవంతా ఎక్కువైనాక నేను అనుకున్నాను, కొంచెం నాకు స్వేచ్ఛనిచ్చేయండి సార్, నాకు వెళ్ళాలని ఉందన్నప్పుడు ఇంకా నా లోపల నుంచి వచ్చిండేది ఇది. ఇక్కడ మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఇంట్లో అంతవరకే మేడం, మీరు మళ్ళీ పూర్తి స్వేచ్ఛా జీవులు అయిపోతారు అని నాకు ఇన్నర్ నుంచి వచ్చింది. ఎప్పుడైతే నేను ఈ ఇంట్లోకి వచ్చానో, అంటే బాబు ఉన్నప్పుడే వచ్చాము మేము, 3 ఏళ్ల క్రితమే వచ్చాము ఈ ఇంట్లోకి. రావటం హాయిగా నా పనులు వాళ్ళే వండి తెచ్చి ఇక్కడికి ఇచ్చేస్తా ఉన్నారు. నాకు వండే పని కూడా లేదు. మా బాబు అన్ని చూసుకుంటా అన్నాడు. కాకపోతే మనవరాల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతాన్నారు. ఒక్కటి మాస్టర్స్ నిజంగా ఆ పిల్లలకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. చిన్న పిల్లలు 2 ఏండ్లు అంతా, పాపకి బాబుకి ఒక 3 ఏండ్లు ఉంటాయి అంతే. ఎవరిని వదిలినా కానీ ఒక్క రోజు కూడా వాళ్ళు నా ధ్యానానికి ఆటంకపరచలేదు మాస్టర్స్. ఎంత అద్భుతంగా అర్థం చేసుకుందో ఏమో ఆ చిన్న బిడ్డ అయితే. అది మేలుకున్నా నాకు ఆటంకపరచదు, నిద్రపోయినా నాకు ఆటంకపరచదు. ఇంతే ఇట్లా సైలెంట్ గా నా ధ్యానం అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చోని ఉంటుంది ఆ పాప. నాకే ఆశ్చర్యం అవుతుంది, చప్పుడు చేయదు. అంటే గురువులు ఎంత అద్భుతంగా సహకరించారో చూడండి మేడం. నాకి మనలో ఆ తపన ఉన్నప్పుడు భౌతికం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా భర్త సహకరిస్తాడో, నేను ఆ పిల్లని చూడాలి, వీళ్ళని చూడాలి, ఏం అవసరం లేదు. నీలో ఆ తపనని మాస్టర్లు తీర్చేస్తారు. మార్గాలు వాళ్ళు ఏర్పరుస్తారు, మనం ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఇది నా జీవితానుభవాలు. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన
వరలక్ష్మి గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.